ఏపీడిఎస్సి షార్ట్ 256 x1 y1 x2 y2 స్థిరాంకము అయిన xyలు ఏ అనుపాతంలో ఉన్నాయి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి సపోజ్ x y అనులోమానుపాతంలో ఉన్నాయి అనుకోండి, ప్రపోర్షనల్ గా ఉంటే అప్పుడు మనకి ఏమవుతుంది, x by y స్థిరాంకం అవుతుంది. ఎందుకు y ఇటువైపు వస్తే x by y స్థిరాంకం అవుతుంది. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, x1 by y1 x2 by y2 ఆ విధంగా మనం రాయొచ్చు. ఒకవేళ ఇదే xyలు మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్ విలోమానుపాతంలో ఉన్నాయని అనుకోండి, అప్పుడు y ఇటువైపు వస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. కాబట్టి xy స్థిరాంకము కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి దీని ప్రకారం మనం ఏం రాయొచ్చు, x1 y1 x2 y2 ఆ విధంగా మనం రాయొచ్చు. మనకి ఇక్కడ ఇచ్చింది కూడా x1 y1 x2 y2 ఇచ్చాడు, ఇక్కడ కూడా x1 y1 x2 y2 ఇచ్చాడు. మరి మనకి అది ఎందులో ఉండేటప్పుడు మనకి x1 y1 x2 y2 వచ్చింది, విలోమానుపాతంలో అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉండేటప్పుడు వచ్చింది. కాబట్టి మనకి విలోమానుపాతం అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ x1 by y1 x2 by y2 ఈ విధంగా ఇచ్చి ఉంటే అనులోమానుపాతంలో ఉంటుంది, అంటే ప్రపోర్షన్ గా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.